నువ్వు ఏదైతే ఈ మనసులో నింపుతున్నావో అదే సజెస్ట్ చేస్తుంది. బూతులు మాట్లాడడం బాగా నేర్పించావు అనుకో, దీనికి బూతులు లేకుండా మనం మాట్లాడలేం. ఈ మనసుకి బాగా మనం పోర్నోగ్రఫీ అలవాటు చేస్తామనుకోండి, అది లేకుండా మనం ముందుకు వెళ్ళలేదు, చేయలేమేమీని, మన టైం గడవదు. అదే ఈ మనసుకి వాక్యాన్ని అలవాటు చేస్తే చెడ్డ తలంపులు కూడా నీ దరిచారు, చెడు ఆలోచనలు కూడా నీ మనసులో రావు. అదే దీనికి సినిమాలు బాగా అలవాటు చేస్తే చూడకుండా ఉండలేదు, ఇక చూడాలి 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 అంటే ఈ మనసుని దేనితో అయితే నింపుతావో అదే మనల్ని నడిపిస్తుంది, అదే మనసును ప్రేరేపిస్తుంది. ఏవైతే మొబైల్లో వెతుకుతామో అవే మనకి ఎలా అయితే స్క్రీన్ మీద కనబడతాయో మనసులో నింపే దాన్ని బట్టే మనకు సజెస్ట్. అందుకే ఈ మనసుని పౌలు గారు చెప్తారు ఫిలిప్పీ పత్రికలో, ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి, వాటి మీద మనసు నిలుపుడు. అంటే ఈ మనసుని శ్రేష్టమైన విషయాలతో నింపాలి యవన ప్రాయంలో. ఈ మనసుని దేవుని వాక్యంతో నింపాలి యవన దశలో. నింపలేదనుకోండి ఈ చెడ్డ తలంపులతో, అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటారు కదా, నాకు ఇవే తలంపులు వస్తున్నాయి, ఇవే ఆలోచనలు వస్తున్నాయి, ఇవే శోధనలో పదే పదే పడుతున్నానంటే అవే చూస్తున్నావు, అవే ఆలోచిస్తున్నావు, అక్కడే గడుపుతున్నావు. అందుకే నీకు పదే పదే అవే రికమెండ్ చేస్తుంది. అక్కడ నుంచి బయటకు రా, అక్కడ నుండి బైబిల్ దగ్గర రా, అక్కడ నుండి ప్రార్థన చేయి, అక్కడ నుండి బయటకు రా, సహవాసంలోనికి వెళ్ళు. ఆ తలంపులు ఎందుకు వస్తాయి? నీ టైం మార్చుకోవాలి, టైం వేస్ట్ చేయకూడదు. పట్టుమని 10 సంవత్సరాలు అంతకుమించి లేదు. ఈ 10 ఏళ్లలో లేదా 15 ఏళ్లలో ఎంతైనా అనుకోండి, మీకు బలం ఉండుకున్నంత వరకు, మీకు శక్తులు ఉన్నంత కాలం దాన్ని ఉపయోగించడం, శ్రేష్టమైన వాటి మీద మనం విత్తడం స్టార్ట్ చేస్తే అంతే శ్రేష్టమైన పంటను కోస్తావు.